అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశ పురాణాల్లో వినాయకుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రత్యేకమైన ప్రతిష్ట ఉంది. ఏ వ్యక్తి జీవితంలో అయినా గానీ మేధస్సుని మెరుగుపరుచుకోవాలన్నా, ఏ వ్యక్తి జీవితంలో అయినా గానీ తనకి ఎదురయ్యే అడ్డంకుల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలన్నా వినాయకుడే ఇన్స్పిరేషన్, ఒక ప్రప్రదమైన వారధి. బలహీనమైన ఆత్మవిశ్వాసాల్ని సైతం బలపరిచే ప్రప్రదమైన వారధి వినాయకుడు. నిన్న జనగణమన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. హాఫ్ ఆఫ్ ద రోడ్ ఆక్యుపై చేసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పరిచారు. తద్వారా అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. అటువంటి సంఘటనలే జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల జరుగుతూ వస్తూ ఉంటాయి. పోలీసులు కూడా చాలా వరకు పర్మిషన్స్ ఇచ్చే క్రమంలో రూట్ డైవర్షన్స్ అన్ని కూడా చూసుకొని చెక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తూనే ఇస్తారు. కార్పొరేషన్ సిబ్బంది కూడా గైడ్ లైన్స్ కూడా పాస్ చేస్తారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఓరల్ రికమెండేషన్స్ ఇవ్వడం కారణంగా పోలీసులు కూడా, కార్పొరేషన్ సిబ్బంది కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. మరొక ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గారు మంచి ఉద్దేశంతో ఒక సోషల్ కాజ్ కోసం స్వాతంత్రోద్యమం సమయంలో వినాయకుడి విగ్రహాలను ఏర్పరిచి ముందుకు సాగారో, ఆ ఉద్దేశం అంతా కూడా నేడు సమాజంలో పక్కకి పోయింది. స్వాతంత్రోద్యమం సమయంలో సెంటర్స్ లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని హిందువుల ఐక్యత కూడగట్టుకొని ఆ ఐక్యతని స్వాతంత్రోద్యమం వైపు మరల్చి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం అనేది ఒక సోషల్ కాజ్ లాంటిది. నేడు అలాంటి సోషల్ కాజ్ తో నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా చేసినట్టుగా లేదు. నా దృష్టికి కూడా ఎప్పుడు కూడా రాలేదు. ఇటువంటి అన్ని కూడా చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, నేను వినాయకుడి విగ్రహాలు ఏర్పరచడానికి వ్యతిరేకిని కాదు. ఒక సోషల్ కాజ్ తో ఏర్పరిస్తే బాగుంటుందనేదే నా భావన. ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్ లో రేపటి నుంచి వినాయకుడి విగ్రహాలను పెట్టకూడదు అంటే అది ప్రభుత్వానికి, అది ప్రజాస్వామ్యంలో హానికరం లాంటిది. ఎందుకంటే దానికి సంబంధించిన ఉపాధి పొందే రంగం ఉంటుంది కాబట్టి వారికి కూడా అది ఇబ్బందికరమైన పరిణామం. వినాయకుడి విగ్రహాల్లో ఎస్టాబ్లిష్ చేయడంలో అనుబంధంగా ఎన్నో రంగాల్లో ఉపాధి పొందుతూ ఉంటాయి కాబట్టి వారి బాగోగులు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి, అవసరం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి అటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి హానికరమే. ఇటువంటి ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన జిల్లా యంత్రాంగాలు ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేదే నా భావన. నేను కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేస్తున్నాను, అవి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 500 మీటర్స్ వరకు మరొక విగ్రహానికి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలి. సందుల్లో సందుకు ఒక విగ్రహం పెడుతున్నట్టు ఈ మధ్య కాలంలో పోతూ ఉన్నారు. అందులో కూడా సమాజంలో జరిగిన అనేక మార్పుల కారణంగా గొప్పలకు పోయి, హంగులు ఆర్భటాలకు పోయి కులం తరపున కూడా ఏర్పరిచే స్థాయికి ఈ సమాజం దిగజారింది. అందు కారణంగా 500 మీటర్స్ కి ఒక విగ్రహం ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే 500 మీటర్స్ వరకు మరొక విగ్రహానికి పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి 3 years కి ఒకసారి పర్మిషన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ మిగతా 2 years లో వేరే ఏరియాస్ కి పర్మిషన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి 70% ఆఫ్ ది వినాయకుడు విగ్రహాలు అనేటివి ఏదైనా సిటీలో అయినా కానీ, చిన్న టౌన్స్ లో అయినా కానీ 70% ఆఫ్ ది వినాయకుడు విగ్రహాలు 5th డే లోపలే నిమజ్జనం అయిపోవాలి. ఎందుకంటే 9th డే వరకు అన్ని కూడా పెట్టుకుంటే ట్రాఫిక్ మెయింటెనెన్స్ కి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక. 4th పాయింట్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది ఏర్పరచుకుంటే బాగుంటుంది అనేది. పర్మిషన్ ఇచ్చే సమయంలోనే ఒక సపరేట్, వాళ్ళు వెచ్చించిన బడ్జెట్ లో సపరేట్ గా కొంత అమౌంట్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ కి ఇస్తే బాగుంటుంది అనేది నా భావన. తద్వారా పర్యావరణానికి వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మూడవ పాయింట్ వచ్చేసి మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్ ని క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి జిల్లా యంత్రాంగాలు అన్వేషించాలి. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలు కానీ, చెరువులు కానీ ఏ విధంగా కలుషితం అవుతూ ఉన్నాయో ఈ ఒక్క పర్పస్ కోసమే కాదు, మిగతా వాటి వల్ల కూడా
అవన్నీ కూడా నియంత్రించాలి అంటే మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్ ఏర్పాటు చేసుకొని తద్వారా మల్టీపర్పస్ కోసం వాడుకునే చర్యలు జిల్లా యంత్రాంగాలు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ. ఎవరైతే నిర్లక్ష్యంగా వినాయకుడి విగ్రహాలని పెట్టి ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది కలిగేలాగా చేస్తున్నారో వాటి వల్ల కూడా ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సింది అబ్స్టకల్స్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలకి అబ్స్టకల్స్ని కానీ క్రియేట్ చేస్తే ఎక్కడ మానవ మేధస్సు ఉన్నట్టు అనేదే నా భావం. నిజంగా గణపతికి చేసే పూజ ఏంటంటే వినాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మానవ మేధస్సుని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనకి ఎదురయ్యే జీవితంలో అబ్స్టకల్స్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే అదే మనం గణపతికి చేసేది నిత్య పూజ. భారత్ మాతాకి జై. జై హింద్.